ఎగ్జిట్ పోల్స్ అన్నీ బోగస్, బీజేపీ ఆడుతున్న మైండ్ గేమ్, మేము మంచి ఫలితాలు సాధిస్తాం, ఇండియా కూటమిది అధికారం కాంగ్రెస్, అది మోదీ మీడియా పోల్స్. రాహుల్ గాంధీ విమర్శ. దేశంలో కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ రాబోతున్నది. ఎవరు చెప్తున్నారు? రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. కేంద్రంలో ఖచ్చితంగా కాంగ్రెసే అధికారంలోకి రాబోతున్నది. నరేంద్ర మోడీ చిత్తుగా ఓడిపోతున్నాడు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఒత్తుతాయి. అవన్నీ మోడీకి అనుకూలంగా వాగుతున్న బాకా ఊదుతున్నటువంటి ఛానల్స్ మాత్రమే. లోక్సభ ఎన్నికలకు సంబంధించి వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్ను కాంగ్రెస్ పార్టీ కొట్టిపారేసింది. తాము మంచి ఫలితాలు సాధించబోతున్నామని, ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందని ప్రకటించింది. ఆదివారం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వీళ్ళందరూ కలిసి చేసిరు. ఎగ్జిట్ పోల్స్ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొట్టిపారేశారు. అవి ఎగ్జిట్ పోల్స్ కాదని, మోదీ మీడియా పోల్స్ అని వ్యాఖ్యానించారు. అవి మోదీ ఊహాగానాలని పేర్కొన్నారు. ఇండియా కూటమికి ఎన్ని సీట్లు వస్తాయన్న విలేకరుల ప్రశ్నకు రాహుల్ బదిలిస్తూ, మీరు సిద్ధు మూసేవాలా పాట 295 విన్నారా, కాబట్టి 295 అని చెప్పారు. బీజేపీ అనుకూల మీడియా సంస్థల పార్టీకి 300 సీట్లకు పైగా కట్టబెడతాయని తాము ముందే చెప్పామని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నారు. బీజేపీ ఎగ్జిట్ పోల్స్ను ఉపయోగించుకొని సోమవారం షేర్ మార్కెట్లో లాభపడాలని చూస్తుందన్నారు. ఎగ్జిట్ పోల్స్లో కార్పొరేట్ గేమ్గా దగా అని శివసేన సంజయ్ రౌత్ ఆరోపించారు. వాటిని నిర్వహించిన మీడియా సంస్థలపై ఒత్తిడి ఉందన్నారు. పోనీ అయిపోయింది, ఇవాళ 3 తారీఖు, రేపు పొద్దుగాల తెల్లాడితే డబ్బాలు ఓపెన్ చేస్తే అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఆ తర్వాత ఏం చేయాలి? కార్యకర్తలను, కాంగ్రెస్ కార్యకర్తలను, వాళ్ళకు సంబంధించినటువంటి అభిమానులను కొంత ఇబ్బంది పడకుండా చూసుకోవడం అనేటువంటిది కాంగ్రెస్. కానీ మీడియా ఎగ్జిట్ పోల్స్ తప్పు. పోనీ సొంతంగా కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఎగ్జిట్ పోల్ చేసి, మేము ఈ సర్వే చేయించినాము, ఈ మీడియాలు చేసినవన్నీ తప్పు, మేము చెప్పిందే నిజమవుతుంది, చూడండి 295 స్థానాల్లో ఇండియా కూటమి లేదంటే కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే ఏం చేస్తారు రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీ గారు ఇవన్నీ తప్పు అంటున్నారు. మీరు కరెక్టే, మోడీ మీడియా ఇదంతా బాకా ఓదింది, ప్రజలు ఓట్లేసింది కూడా తప్పే. గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మాకు కనబడ్డది. కానీ రాహుల్ గాంధీ గారు 2014లో ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి, ఏవి తప్పైనాయి, ఏవి నిజమైనాయి. 2019లో ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి, ఏవి తప్పైనాయి, ఏవి ఒప్పైనాయి, నిజమెంత? ఛత్తీస్గఢ్లో కాంగ్రెసే అధికారంలో ఉంటుంది, మళ్ళీ కాంగ్రెసే అధికారంలో నిలబెట్టుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అన్నీ చెప్పినాయి, అన్నీ తప్పైనాయి. అప్పుడు ఎవరిది ఎగ్జిట్ పోల్స్ తప్పు? ఛత్తీస్గఢ్లో మళ్ళా కాంగ్రెస్ పార్టీ తన అధికారాన్ని నిలబెట్టుకుంటుంది అనేటువంటి మాట అన్ని ఎగ్జిట్ పోల్స్, దాదాపుగా మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఛత్తీస్గఢ్ ఎన్నికల సందర్భంలో ప్రతి ఒక్కరు అదే చెప్పారు. కానీ తారుమారైపోయి ఏకపక్షంగా బీజేపీ గెలిచింది. అప్పుడు ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ పార్టీ మీడియా చేసిందా? కాంగ్రెస్ పార్టీ మీడియా చేసిందా? సో కాబట్టి ఈ విషయంలో మాట్లాడేటప్పుడు, ఎందుకంటే పోనీ ధైర్యంగా మేము పలానా స్థానాల్లో గెలుస్తాం, పలానా చోట గెలుస్తాము, ఇక్కడ గెలుస్తాము, అక్కడ గెలుస్తాము, పలానా నియోజకవర్గంలో మా బలం ఇంత ఉన్నది, మేము గెలవకపోతే ఇట్లా అని ఒక ధైర్యంగా అయినా ఒక మాట చెప్పగలుగుతున్నారా? ఆ ధైర్యంగా కూడా చెప్పలేకపోతున్నారు కదా. సో కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ రాబోతున్నదని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. 295 వస్తాయి, అవన్నీ బోగస్ అనుకుందాం. రేపు పొద్దున మీరు చెప్పినటువంటి మాట నిలబెట్టుకోకపోతే, మీరు అన్నటువంటి మాట నిజం కాకపోతే, రాహుల్ గాంధీ చెప్పినటువంటి మాట నిజం కాకపోతే ఏమిటి? ఇంకా దీనికి జయరాం రమేష్ 150 మంది జిల్లా కలెక్టర్లకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేసి బెదిరించారని. కలెక్టర్లు బెదిరిస్తే ఏమైంది? కలెక్టర్లను బెదిరిస్తే కలెక్టర్లు పోయి మీరందరూ బీజేపీకి ఓటు వేయించాలని చెప్పేసి ఏమైనా చెప్పిరా? ఒక్క కలెక్టర్ కూడా ఇప్పటిదాకా ఫిర్యాదు చేయలేదు. అంటే తప్పించుకోవడానికి, ఓటమికి ఒక బహానా, ఏదో ఒక కథ కావాలి కాబట్టి అల్లుకోవడం తప్ప ఇంకొకటి లేదు. 5 సంవత్సరాల కాలాన్ని ఇండియా కూటమి ఎన్నికల ముందు ఏర్పాటు చేసే కంటే ముందు నరేంద్ర మోడీ పాలనా వైఫల్యాలను ఎత్తి చూపడానికి ఒక కూటమిని ముందుగా ఎందుకు వాళ్ళు ఎంచుకోలేకపోయారు? ఎందుకు సమీక్ష చేసుకోవట్లేదు? వరుసగా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి ఒక సర్కారుకు వ్యతిరేకతను, ఆ పాలనలో ఉన్నటువంటి లోపాలను ఎందుకు సరిదిద్దలేకపోయారు? ఎందుకు ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయారు? ఒక విధానాన్ని కానీ, ఒక నినాదాన్ని కానీ. ఎంతసేపటికి మోడీ చేసినటువంటి ట్రాప్లో ఆ ఎరలకు చిక్కుకుపోయింది ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా. ఏ రాష్ట్రంలో అయినా సరే, ఈ కాంగ్రెస్ కానీ నేతృత్వంలో ఉన్నటువంటి మిగిలినటువంటి పార్టీలు
బీజేపీ ఇచ్చినటువంటి ఎజెండాలో చిక్కుకుపోయింది తప్పితే వాళ్ళు ఒక ప్రత్యేక ఎజెండా సృష్టించి దాని చుట్టూ మోడీని కానీ బీజేపీని కానీ తిప్పుకోవడంలో విఫలమయ్యాయా లేదా? 10 సంవత్సరాల పాటు నరేంద్ర మోడీ మంచం వేసుకున్నాడు, నరేంద్ర మోడీ నల్లద్దాలు పెట్టుకున్నాడు, నరేంద్ర మోడీ తెల్లగడ్డం వేసుకున్నాడు, నరేంద్ర మోడీ గడ్డం ఎందుకు పెంచుకున్నాడు, నరేంద్ర మోడీ లుంగి కట్టుకున్నాడు, నరేంద్ర మోడీ అంగేసుకున్నాడు, ఇవి మాట్లాడిరు తప్పితే నరేంద్ర మోడీ పరిపాలనలో వైఫల్యము ఎక్కడో కొంత ఈ లిబరల్స్ లేకపోతే లెఫ్ట్ ఎకో సిస్టము ఈ కరోనా వచ్చినప్పుడు వాళ్ళకు ఊరికి పోవడానికి ఎన్నో 2 చోట్ల నడిచిపోతే అప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా దాని మీద పెద్ద పాటలు కట్టి ప్రపంచానికంతా ఏదో చేశామనేటువంటి 2 విజువల్స్ తీసి 2 ఫోటోలు తీసి బదనాం చేసేటువంటి కార్యక్రమం చేశారు. కానీ ఆ రోజు పొందినటువంటి లబ్ధి ప్రజల్లోకి వెళ్ళిపోయింది, బదనాం మాత్రం ప్రజల్లోకి వెళ్ళలేకపోయింది. ఈ విషయం పైన స్పష్టత రావాల్సింది ప్రతిపక్షాలకే. ఇట్లనే పోతే రేపొద్దున ఇవే అంశాలు పరిపాలనలో సూటిగా మోడీ సర్కార్ ఎక్కడ ఫెయిల్ అయింది, మేము వస్తే ఏం చేయగలుగుతామనేటువంటిది వదిలేసి అన్ని అనుచితమైనటువంటి ఒక పథకాల పేరు మీద వెళ్ళిపోవడము, లేదంటే అకారణంగా ఈ హిందూ ధర్మం పైన ద్వేషాన్ని నింపడం తప్ప ఇంకొకటి చేసింది లేదు. ఎక్కడ అంటే క్లియర్గా హిందువుల గురించి మాట్లాడితే మతవాదము, ఇతరుల గురించి మాట్లాడితే మతతత్వం కాదని చెప్పడం అనేటువంటిది ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయింది. దాని నుంచి మీరు బయటపడలేకపోతున్నారు. ఎవరైనా సరే హిందువుల గురించి మాట్లాడితే, రాముడి గురించి మాట్లాడితే మతతత్వము, హిందువుల గురించి మాట్లాడితే, హిందువుల హక్కుల గురించి మాట్లాడితే, హిందువుల అవసరాల కోసం మాట్లాడితే మతతత్వం అనేటువంటిది ఎట్లా అవుతుంది అనేటువంటిది నిరూపించలేకపోయారు. కానీ మిగిలిన వాళ్ళ దగ్గరికి పోయి మీరు అంటగాగినప్పుడు అది మతతత్వం కాదు అనేటువంటిది ఎట్లా చెప్పలేకపోయారు. కానీ ప్రజల్లో అది వివరించడంలో మోడీ కానీ బీజేపీ కానీ సక్సెస్ అయింది. అక్కడనే మీ ఫెయిల్యూర్ ఉన్నది.